మంది దరఖాస్తులు పెట్టుకున్నారే 3,000 మంది. ఆ 2,700 మంది పరిస్థితి ఏంది? 3 లక్షల మంది ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు? పోనీ ఇచ్చే 300 నిజాయితీగా ఇస్తారంటే అక్షరాలా లేదు ప్రజలారా. ఈ 3,000 మంది దరఖాస్తులు పెట్టుకున్న ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా, రేపు ఇంటర్వ్యూలు జరగబోతూ ఉన్నాయి, చెప్తా ఉన్నా. ఇంటర్వ్యూలు, ఆన్లైన్ దరఖాస్తు అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా నామకే వాస్తే జరిగే వ్యవహారమే తప్ప అందులో నిజాయితీ కూడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బటన్ నొక్కితే మీరు అకౌంట్కు డబ్బు వచ్చింది చూడి, ఆ తతంగం ఇక్కడ లేదు. స్థానికంగా ఉండబడినటువంటి కౌన్సిలర్లు, నాయకులు కొన్ని పేర్లను తీసుకొని ఎమ్మెల్యే గారి ఆఫీస్కి పోతే ఎమ్మెల్యే గారికి నచ్చిన ప్రకారము స్థానిక నాయకుల యొక్క గౌరవం, విలువను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలప్పుడు వారు వీరికి చేసిన విధి విధానాలను దృష్టిలో పెట్టుకొని ఇదిగో నీ వార్డుకు 1, నీ వార్డుకు 2 అని చెప్పి ఎమ్మెల్యే గారు ఎవరికైతే టిక్కేస్తారో వరదరాజిరెడ్డి గారు, ఆ టిక్కేసిన వారికి మాత్రమే ఈ లోన్లు మంజూరవుతాయి. మిగిలిన 2,700 మంది ప్రజలు దరఖాస్తు పెట్టుకునేదానికి, ఆటోలో మున్సిపల్ ఆఫీస్కి పోయేదానికి సమయం వృధా, 200-300 రూపాయలు ఖర్చు వృధా. ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి గారు చెప్పిన ప్రకారమే ఈ 300 మందికి లోన్లు మంజూరవుతాయి తప్ప స్థానికంగా ఉండబడిన నాయకులను మీరు ప్రసన్నం చేసుకుంటే, వారిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రొద్దుటూరులో వ్యాపారం జరుగుతుంది. ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీ ఏవైతే ₹1,00,000 ఉందో అందులో 40,000 నుంచి 50,000 రూపాయలు దిగువ స్థాయిలో ఉండే నాయకులకు ముట్ట చెప్పాలంట. 40,000 నుంచి 50,000 రూపాయలు, 50%. ఎవరైతే ఈ లంచాన్ని ఆ దళారికి ఇస్తారో వారికే ఎమ్మెల్యే గారు టిక్కేస్తారు. ఇది ఈ ప్రభుత్వంలో పేదవారి కోసం ఈ ప్రభుత్వం చేస్తూ ఉండే వ్యవహారం. నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 60,000 మంది ఉన్నారు చేనేతలు, 60,000 మంది ఉన్నారు ఓటర్సే. ఈ 60,000 మంది చేనేతలకు ఎన్ని ఇస్తున్నారు అనేది ఒకసారి మీరు గమనిస్తే, ప్రజలు గమనిస్తే కదా ఎన్ని ఇస్తున్నారు అనేది. 40 మందికి ఇస్తున్నారు. 60,000 మంది జనాభా కలిగినటువంటి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చేనేతలకి ఈ లోన్లు ఎన్ని ఇస్తారంటే 40. 15,000 నుంచి 20,000 జనాభా కలిగిన యాదవులకు ఎన్ని ఇస్తున్నారు అంటే 20 మందికి ఇస్తున్నారు. బ్రాహ్మణులకైతే ఈ నియోజకవర్గంలో ఒక్కటే బ్రాహ్మణోత్తములారా, యావత్ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే మీ కులానికి ఇచ్చే లోను ఒక్కటి. ఆర్యవైశ్య సోదరులారా, 25 నుంచి 30,000 జనాభా కలిగినారు ఓటర్స్ ఉన్నారు ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో. వీరికి ఇస్తూ ఉండేది 2 ఆర్యవైశ్య పెద్దలారా గమనించండి, 2 లోన్లు ఇస్తారంట. ఆ 2 లోన్లు కూడా 50% లంచం ఇస్తే, ఆ 50% లంచం ఇచ్చినప్పటికి కూడా స్థానిక నాయకులకు మీరు నచ్చితే, మీరు తెలుగుదేశం పార్టీ జెండా పట్టి సాయం చేసి ఉంటే, ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే గారికి నచ్చితే, ఇది బీసీ లోన్ల యొక్క మంజూరు. దీనికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారంటే నవ్వాలనో సిగ్గుపడాలనో వాళ్ళే అర్థం చేసుకోవాలి. ప్రజలను కూడా గమనించమని కోరుతా ఉన్నా నేను. దాదాపు 2,72,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం మేము 5 సంవత్సరాల కాలంలో. ప్రజలకు 2,72,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 1,00,000, 2,00,000, 3,00,000, 1,00,00,000, 10 కోట్లు, 100 కోట్లు కాదు ప్రజలారా. 2,72,000 కోట్ల రూపాయలు ప్రజలకిస్తే ఆ రోజు దళారీ వ్యవస్థ లేదు, ఆ రోజు లంచాలు లేవు, ఆ రోజు అధికారము పెత్తనము లేదు. ఈ మండలాధ్యక్షులు, ఈ మున్సిపల్ చైర్మన్లు, ఈ కౌన్సిలర్లు, ఈ ఎమ్మెల్యేలు
ప్రేక్షక పాత్ర వహించినామే తప్ప మా ప్రమేయం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులే ప్రజలు ఇంటి దగ్గర వినారు, అర్హతనే ప్రామాణికంగా తీసుకొని ఎంపికకు సిఫారసు చేసినారు. దాని ప్రకారమే ఎంపిక కాబడింది. అర్హత పొందినటువంటి ఎంపిక కాబడినటువంటి లబ్ధిదారునికి నేరుగా వారి అకౌంట్కే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే మీ అకౌంట్కు డబ్బులు వచ్చినాయి. ఇది ఆనాటి పరిపాలన. మరి ఈనాటి పరిపాలన అందరికీ ఇవ్వరు, 0.5% కూడా ఇవ్వలేరు. 3 లక్షల జనాభా కలిగిన ఊరిలో 300 మందికి ఇస్తారు. ఆ 300 మంది కూడా లంచగొండితనంతోనూ దళారీ వ్యవస్థతోనూ మీ పార్టీకి అనుకూలంగా చేసిన వారికి మాత్రమే, సామాన్య ప్రజలందరినీ కూడా పక్కన పెట్టి. ఎంత వ్యత్యాసం ఉంది ఆనాటి పరిపాలనకు ఈనాటి పరిపాలనకు. ఆనాటి పరిపాలన ప్రజల కోసం, ఈనాటి పరిపాలన వారి సొంతం కోసం, వారి కార్యకర్తల కోసం, వారి పార్టీ జెండా పట్టిన వారి కోసం. ప్రజల పరిస్థితి ఎట్టుందంటే, పాలిచ్చే ఆవును వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నట్టుంది ప్రజల పరిస్థితి. పాలిచ్చే ఆవు లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని వద్దన్నారు. తన్నే దున్నపోతు లాంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. దీన్ని తెచ్చుకున్నారు. 3 లక్షల జనాభా కలిగిన ఈ ఊరిలో 300 మందికి లోన్లు మంజూరు అంటే అది కూడా వారికి నచ్చిన వారికే. అన్యాయమా కాదా? 3 లక్షల జనాభా కలిగిన ఈ ఊరిలో 300 మందికి అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలు భూ పెడతారు. 5 రూపాయలకు 300 మందికి 300 మందికి భూ పెడతారే. 3 లక్షల మంది ఆఖరి తీరుతుందే? చిన్న చిన్న గుంతలు పూడ్చి నేషనల్ హైవే రోడ్లు వేసినట్టు బిల్డప్ ఇస్తారు. ఇదే కదా చంద్రబాబు నాయుడు మార్క్. ఇదే కదా ఆయన పరిపాలన. ఆయన సంపద సృష్టించడము, అభివృద్ధి చేయడము ఇదే. మేము అడుగుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని. 3 లక్షల మంది జనాభా కలిగిన ఈ నియోజకవర్గంలో, నాలాంటి నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాల్లో కూడా అర్హత కలిగిన వ్యాపారం చేసుకునే అందరికీ మీరు బీసీ లోన్స్ మంజూరు చేయాలా? మీ కార్యకర్తల కోసం మీరు సూచించిన పేర్లు కాకుండా అర్హత కలిగిన వారికి మేమిచ్చినట్టు ఇవ్వాలా? పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఈ బీసీ లోన్లు ఎవరైతే తీసుకుంటున్నారో, అప్లై చేసినారో వాళ్ళందరికీ తెలియజేస్తూ ఉన్నాం. రేపటి దినం జరిగే ఇంటర్వ్యూలు తూతూ మంత్రమే. ఎమ్మెల్యే గారి ఆఫీసు నుంచి, వరదరాజిరెడ్డి గారి ఆఫీసు నుంచి ఏ జాబితా అయితే అధికారులకు అందుతుందో ఆ జాబితాలో ఉండబడిన వారికి మాత్రమే ఈ 300 మంది లోన్లు మంజూరవుతాయి. ఆ జాబితాలో మీ పేరు ఉండాలంటే స్థానికంగా ఉండే నాయకులకు మీరు 40,000 రూపాయలు, 30,000 రూపాయలు లంచం ఇస్తేనే పని జరుగుతుంది. ఈ 2 విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని లోన్ మంజూరు కోసం మీ ప్రయత్నాలు కొనసాగిస్తే సఫలీకృతమవుతారేమో ప్రజలారా. లేకపోతే ఒట్టి చేతులతో మున్సిపల్ ఆఫీస్కి పోయి మధ్యాహ్నం వరకు కూర్చొని 2-3 వరకు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసి తూతూ మంత్రంగా మాట్లాడి మిమ్మల్ని ఇళ్ళకు పంపుతారే తప్ప మీకు వచ్చిన ప్రయోజనం లేదు. ఇది వాళ్ళు చేసే బీసీ లోన్లు. 60,000 మంది చేనేతలలో 40 మందికి ఇస్తున్నారబ్బా. ఆ 40 మంది వరదరాజిరెడ్డి సూచించిన జాబితా. యాదవులు పాపం చాలా తీవ్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి సహాయపడి ఉంటే